హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈ రోజు మనం హార్ట్ హెల్త్ అంటే గుండె ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. గుండెకి కూడా రక్త ప్రసరణ ఉంటుంది. గుండె అన్ని బాడీ పార్ట్స్ కి బ్లడ్ సప్లై చేస్తుంది. అలాగే గుండెకి బ్లడ్ సప్లై చేసేది ఇబ్బంది వస్తే హార్ట్ అటాక్ అంటాం మనం. ఇవాళ రేపు చిన్న పిల్లల్లో కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందువల్ల అంటే మెయిన్ గా ముఖ్య కారణం హార్ట్ అటాక్ రావడానికి షుగర్, తర్వాత బీపీ, తర్వాత కొలెస్ట్రాల్. ఇవన్నీ రెగ్యులర్గా చెకప్ చేసుకోకపోవడం వల్ల అండ్ హార్ట్ అటాక్ రావాలంటే ఇమీడియట్గా 1 day 2 days రాదు. 60% 70% హార్ట్కి బ్లడ్ సప్లై చేసే వెసల్స్ అంటే రక్తనాళాలు బ్లాక్ అయితే అది కూడా 60-70% 2 నుండి 3 నాళాలు బ్లాక్ అవుతూనే వస్తుంది. కాబట్టి అంతలోగా అంత అయ్యేదాకా వెయిట్ చేయకుండా ప్రతి ఒక్కరూ చిన్న ఏజ్కి షుగర్ ఎందుకు వస్తుంది, నాకెందుకు రావాలి అనేది అవన్నీ తీసేసి ప్రాపర్గా షుగర్ చెకప్, కొలెస్ట్రాల్ అండ్ బీపీ కంపల్సరీ ఇయర్లీ యాన్యువల్ చెకప్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉండి చెస్ట్ పెయిన్ రావడము, స్వెట్టింగ్ రావడము, గుండె దడ రావడము, ఇలాగా ఇబ్బందులు వచ్చి ఉంటే దాన్ని జస్ట్ గ్యాస్ పెయిన్ అది దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ ఈసీజీ కన్సల్టేషన్ తీసుకోండి. అండ్ ఇక్కడ వచ్చి మన మెడ్లో మీరు రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. దాన్ని బట్టి మనం చూసి ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అది రాకుండా కూడా చూడొచ్చు మనం ఇనీషియల్ స్టేజ్లో. థ్యాంక్ యూ.